దాడి దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్టులపైన గురువారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ కవరేజ్ కోసం వెళ్లిన న్యూస్ లైన్ తెలుగు సిఇఓ జర్నలిస్ట్ శంకర్ ఆ టీం వాహనంపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై మహిళా జర్నలిస్టులు సరిత, విజయరెడ్డి, జర్నలిస్ట్ శంకర్ శుక్రవారం డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో దాడిపై స్పందించిన మహిళా కమిషన్ కొండారెడ్డిపల్లె ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరిపి ఛార్జ్ తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. ఇది నిజంగా జరగకపోతే పోలీస్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఊడిగం చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. దీన్ని డీజీపీ గారు మీరు స్వయంగా చూసిండ్రు. 4 వాహనాల్లో 25-30 కిలోమీటర్ల మేర తరుముతూ భయభ్రాంతులకు గురి చేస్తూ చేతులతో సైగలు చేస్తూ కారును అడ్డంగా తీసుకొచ్చి పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇదే జర్నలిస్టు శంకర్ టీం పైన, విజయారెడ్డి పైన, సరిత పైన భౌతిక దాడులకు పాల్పడేందుకు ఒక పెద్ద స్కెచ్ చేశారు. ఎవరు కూడా సంపల్లని పథకం ప్రకారం పోయి సంపర్ కొన్నిసార్లు జర్నలిస్ట్ శంకర్ను అడ్డుకోవడానికి కార్లలో అదే పనిగా వచ్చి చేజులు చేస్తా అంటే కోపతాపాల్లో ఎవడన్నా దెబ్బేస్తే శంకర్ టీమో ఇంకొకరు చనిపోయే పరిస్థితి. ఈ చేజింగ్లు, ఈ రేజింగ్లు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండేనా గతంలో? ఈ విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉండే ఇది ఇక్కడికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కాబట్టి డీజీపీ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పోలీస్ వ్యవస్థ పైన జర్నలిస్టులకు కావచ్చు, సామాన్యులకు కూడా గౌరవం పెరగాలంటే తక్షణమే ఈ దాడికి ఎవరైతే స్కెచ్ చేసిందో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించవలసిందే, వాళ్ళకి జైలు తోలవలసిందే. లేని పక్షంలో రానున్న రోజుల్లో జర్నలిస్టుల మీద ఇలాంటి అగత్యాలు జరిగితే దీనికి పూర్తి బాధ్యత పోలీస్ వ్యవస్థే తీసుకోవాలి. దీనికి పూర్తి బాధ్యత డీజీపీ గారే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా శంకర్, విజయారెడ్డి, సరిత లేకపోతే వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి మీరు తక్షణమే ఇంకో లేఖ కూడా పెట్టుర్రి. మాకు లైసెన్స్డ్ గన్నులు కావాలి, మా ప్రాణాలకు థ్రెట్ ఉన్నది, మాకు లైసెన్స్డ్ గన్నులు ఇవ్వండి అని పెట్టండి. ఇక చూడు, ఇంత చేజింగ్లు, ఇంత భయానకమైన పరిస్థితి జరిగితే కూడా TV9 కానీ, ఎన్టీవీ కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఎన్టీవీ కానీ ఒక్కడు కూడా దీన్ని కవర్ చేయలే. ఒక్క పేపర్లో కూడా దీన్ని రాసుకురాలే. ఈ దుర్మార్గులేమో ముఖ్యమంత్రి పాదసేవలో ఉన్నారు. రాష్ట్రం ఎక్కడన్నా పోని మాకు నెల యాడ్స్ వస్తే చాలు, నెల మాకు పైసలు పంపితే చాలు అనే కాడికి ఉన్న ఈ శాటిలైట్ ఛానల్స్, ఈ పెద్ద పేపర్లు అనబడే దినపత్రికలు. కాబట్టి డీజీపీ గారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎవడెవడైతే ఈ మహిళా జర్నలిస్టుల చుట్టుముట్టి అల్లరి చేష్టలు చేసిందో, భౌతిక దాడులకు పాల్పడాలని చూసిందో వాళ్ళని తప్పకుండా చట్టపరంగా శిక్షించవలసిందే.